హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు హైకోర్టు కొత్తగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి వీడియోలో చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, ఆ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఎలా రిలీజ్ చేశారు, ఏ పోస్టులు ఎన్ని అనేది చెప్తానండి. ఫస్ట్ పార్ట్ ఏ, పార్ట్ బి కింద దీన్ని డివైడ్ చేశారండి. పార్ట్ ఏ వచ్చి జిల్లా కోర్టులకి, పార్ట్ బి వచ్చి హైకోర్ట్స్కి. జిల్లా కోర్టులకి పార్ట్ ఏలో మళ్ళీ 2 పార్ట్స్ చేశారండి, టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్ట్. టెక్నికల్ పోస్ట్కి వచ్చి ఈ 184 పోస్టులు ఉన్నాయండి. నాన్ టెక్నికల్ మాత్రం 1277 ఉన్నాయండి. అదే మామూలుగా హైకోర్ట్స్కి వచ్చి ఒకటే రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ 212 పోస్టులు ఉన్నాయండి. దీనికి అప్లికేషన్ డేట్స్ వచ్చి 8th జాన్యువరి నుంచి 31st జాన్యువరి వరకు ఉంటుంది. ఆల్రెడీ కాంట్రాక్ట్ పొజిషన్స్ చేస్తున్న వాళ్ళైతే 10th ఫిబ్రవరి నుంచి 25th ఫిబ్రవరి వరకు ఉంటుంది. అంతేకాకుండా దీనికి ఎలా అప్లై చేయాలి, దానికి ఫోటో ఇమేజెస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఏ సర్టిఫికెట్స్ అవసరం అవుతాయి అన్నీ నేను ఈ వీడియోలో చెప్తానండి. ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకండి ఫస్ట్ వీడియోలో పార్ట్ ఏ, పార్ట్ బి రెండిట్లకి అప్లై చేసుకోవడానికి లింక్ ఓపెన్ చేసుకోవాలండి. దాని లింక్ ఎలా ఓపెన్ చేయాలంటే గూగుల్లో 20 హైకోర్టు రిక్రూట్మెంట్ క్యాలెండర్ అంటే వస్తుందండి. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఆ లింక్లో మొత్తం పూర్తిగా మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఇంకోండి ఇలా ఓపెన్ అవుతుంది హైకోర్టు రిక్రూట్మెంట్ క్యాలెండర్ అని. దాంట్లో రిక్రూట్మెంట్స్, క్యాలెండర్స్ అన్ని నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయండి. ఇందులో ఫస్ట్ మనం ఏ లింక్ని క్లిక్ చేస్తే మనకు అప్లై అవుతుందో చూసుకొని ఈ అప్లికేషన్ ఫర్ స్టెనోగ్రాఫర్స్కి దానికి ఒక లింక్ ఉంది, కోర్ట్ మాస్టర్స్కి, కంప్యూటర్ ఆపరేటర్స్కి ఒక లింక్ ఉంది. అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి ఒక లింకు, హైకోర్ట్స్కి ఒక లింకు. అప్లికేషన్స్ డేట్ ఆల్రెడీ నేను చెప్పాను కదండి, 8th నుంచి 31st వరకు. ఫస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్కి అప్లై చేయడానికి క్లిక్ చేద్దామండి. ఇంకోండి ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి అప్లై చేయడానికి ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ అనేది చేయాలండి. న్యూ క్యాండిడేట్ అయితే కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అయితే కనుక అది లాగిన్ అయిపోవచ్చు. ఆ పోస్టులకి ఇంకోండి కాపీస్ట్, టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, కోర్ట్ మాస్టర్స్, ఎగ్జామినర్స్, సబార్డినేట్స్, సిస్టమ్ అసిస్టెంట్స్, ఇవన్నీ పోస్టులు అండి. మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. ఆ 8 పోస్టులకి ఎలా అప్లై చేయాలి అనేది నేను చెప్తానండి. ఓటీపీఆర్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది చెప్తానండి. ఐడి పాస్వర్డ్ ఎలా జనరేట్ చేయాలి అనేది. ఫస్ట్ న్యూ రిజిస్టర్స్ అయితే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. ఆల్రెడీ రిజిస్టర్స్ అయితే లాగిన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను న్యూ రిజిస్టర్ కాబట్టి రిజిస్టర్స్ క్లిక్ చేస్తున్నాను. అంతేకాకుండా డాక్యుమెంట్స్కి నేను సైజెస్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ ఫార్మాట్ చెప్తున్నానండి. ఫోటోకి సిగ్నేచర్ సర్టిఫికెట్స్ అయితే కనుక ఫోటో అండ్ సిగ్నేచర్కి 80 KB ఉండాలండి. సర్టిఫికెట్స్కి అయితే 1 MB ఉండాలి. సర్టిఫికెట్స్లో ఈ సర్టిఫికెట్స్ కావాలండి. ఒకటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్, హయ్యర్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్, 10th గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్, ఇవన్నీ అవసరం అండి. ఇక్కడ నేను ఏమైతే చూపిస్తున్నానో వీడియోలో ఆ సర్టిఫికెట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయో లేదో చూసుకుని మీకు కావాల్సిన సర్టిఫికెట్స్, అంటే జనరల్ పీపుల్ అయితే క్యాస్ట్ ఉండదండి, అవసరం ఉండదు. ఓసీ వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి అవసరం అవుతుంది. పిహెచ్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ కావాలండి. 10th ఆర్ హైయర్ గ్రేడ్ సర్టిఫికెట్స్ కావాలి. 7th అయితే 7th సర్టిఫికెట్స్ కావాలి. గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ కావాలి. కంప్యూటర్లో సర్టిఫికెట్స్ కావాలి. షార్ట్ హ్యాండ్ టైపింగ్, లేకపోతే టైపింగ్లో హైయర్ గ్రేడ్ సర్టిఫికెట్స్, బీసీఏ సర్టిఫికెట్, మనకి ఏది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హైయెస్ట్ ఏదంటే అది కావాలండి. ఈ సర్టిఫికెట్స్ అన్నిటిని మీకు సైజెస్ 1 MBలో ఉండేలా చూసుకోండి. ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రం 80 KB ఉండేలా చూసుకొని దీని ప్రకారం మీరు సర్టిఫికేట్స్ని ముందే రెడీ చేసుకోండి. ఫోటో కూడా ముందే రెడీ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండేలా చూసుకోండి. సిగ్నేచర్ ఏమో వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్ ఉండేలా చూసుకోండి.
దీని ప్రకారం మీరు అప్లై చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని రిజిస్ట్రేషన్‌ని స్టార్ట్ చేయండి. వన్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. సో, న్యూ రిజిస్ట్రేషన్ అని కొడితే ఇలా లాగిన్ అని అడుగుతుంది. దానికి సంబంధించిన ప్రొఫైల్స్, ఐడీ, పాస్వర్డ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తుందండి. తర్వాత ఇది వచ్చిన తర్వాత పార్ట్ ఏలో రిజిస్ట్రేషన్ ఫాము, పార్ట్ బిలో అప్లికేషన్ ఫామ్ 2 ఉంటాయని చెప్తున్నానండి. ఈ పార్ట్ ఏ, పార్ట్ బి ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది కూడా చెప్తానండి. నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఓకే అవుతుందండి. ఇంకోటి సర్టిఫికెట్స్ సైజెస్ ఎంత ఉండాలి ఆల్రెడీ ఇక్కడ చెప్పానండి. సిగ్నేచర్స్, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అదంతా ఇందులో ఉంటుంది, చూసుకోండి. క్లోజ్ అని కొట్టి క్లోజ్ చేసేయండి. సిగ్నేచర్ అవన్నీ సైజెస్ చూసుకున్న తర్వాత క్లోజ్ అని కొట్టండి. క్లోజ్ అయ్యాక తర్వాత నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. ప్రైవసీ నోట్ వస్తుంది. ప్రైవసీ నోట్ కూడా క్లోజ్ చేసేయండి. జనరల్‌గా డేటా ఇది ఓపెన్ అవుతుంది అంతేనండి. తర్వాత ఆన్‌లైన్ ఓటీపీ అని ఓపెన్ అయింది కదండీ! ఇక్కడ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అంటే వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అండి. ఇది ఎలా చేయాలి అంటే మీ డేటా నేమ్ యాస్ పర్ ద ఎస్ఎస్‌సి ఆర్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఇవ్వండి. తర్వాత ఫాదర్ నేమ్ ఇవ్వండి. తర్వాత రిలేషన్‌షిప్ ఇచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఆ క్యాలెండర్‌లో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత అది ఈక్వలెంట్‌గా ఏజ్‌ని క్యాలిక్యులేట్ చేసేసి చూపిస్తుంది. ఏజ్ 18-34 మధ్యలో ఉందా లేదా అని. తర్వాత జెండర్ ఇస్తారు. మ్యారిటల్ స్టేటస్ ఇస్తారు. తర్వాత కేటగిరీ ఇస్తారు. మ్యారిటల్ స్టేటస్ కేటగిరీ అయిపోయిన తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సనా అని ఇస్తారు. ఇదిగోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా? యెస్ ఆర్ నో అని ఇస్తారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ యెస్ అయితే కనుక దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదంతా టిక్ చేసుకోండి. ఎలిజిబుల్ అయితే గనక దానికి స్టెనోగ్రాఫర్స్‌కి ఎలిజిబుల్ అవ్వరండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బ్లైండ్‌నెస్ అయితే. నెక్స్ట్ కాదు అంటే కాదని. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే గనక ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఇదిగోండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే గనక పీపీఓ నెంబర్ పేమెంట్ పెన్షన్ వస్తుంది కదండీ! ఆ పెన్షన్ నెంబర్ ఇస్తారు. నో అయితే నో అని ఇచ్చారనుకోండి డైరెక్ట్ మొబైల్ నెంబర్ ఇస్తారు. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రెస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రెస్ అవి ఇచ్చేసిన తర్వాత మీరు కరెక్ట్‌గా మొబైల్ నెంబర్ అనేది అవి కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోండి. తర్వాత ఆల్రెడీ ఔట్‌సోర్సింగ్ బేసిస్ మీద వర్క్ చేశారా లేదా అని అడుగుతుంది. యెస్ అయితే యెస్, నో అయితే నో అనండి. యెస్ అయితే గనక ఎంత బిలో 2 ఇయర్సా, అబోవ్ 2 ఇయర్సా అని ఇస్తారు. తర్వాత లోకల్ డిస్ట్రిక్ట్సా అని అడుగుతుంది. లోకల్ డిస్ట్రిక్ట్ అయితే లోకల్ డిస్ట్రిక్ట్ ఇవ్వండి. లేకపోతే అదర్ దాన్ లోకల్ డిస్ట్రిక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండీ! దాని ప్రకారం ఇస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ సిటీస్ ప్రిఫరెన్సెస్ 4 ప్రిఫరెన్సెస్ ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ 4 మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. అన్నీ తెలంగాణ స్టేట్‌లోనే ఉంటాయి. సో, మీకు అక్కడ ఏది ప్రిఫరబుల్ అనిపిస్తే దాన్ని ప్రిఫరెన్సెస్ కింద ఫస్ట్ 4 ఇవ్వండి. నెక్స్ట్ కమ్యూనికేషన్ అడ్రస్ కమ్యూనికేషన్ అనేది మీరు పాస్ చేయాలి. ఈ అడ్రస్ ఇచ్చిన తర్వాత అడ్రస్ 1 స్టేట్, డిస్ట్రిక్ట్, సిటీ, ఈ పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ అడ్రస్ కూడా అంటే సేమ్ అదేనా కమ్యూనికేషన్ కోసం మళ్ళీ అడ్రస్ అడుగుతుంది సెకండ్. అది కూడా ఇవ్వండి. పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాస్ కమ్యూనికేషన్ అడ్రస్ అని అడుగుతుంది. యెస్ అని ఇస్తే మళ్ళీ అదే వచ్చేస్తుంది. తర్వాత ఐ అగ్రీ అని క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. జనరేట్ ఓటీపీ అంటే మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ చూడండి జనరేట్ ఓటీపీ అంటే ఇలా వస్తుంది. అక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాక సబ్మిట్ అని ఇస్తే మీ మొబైల్‌కి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. అది జనరేట్ అయిన తర్వాత
క్యాప్చర్ చేసి సబ్మిట్ అవ్వండి. కైండ్లీ యూజ్ ద ఓటీపీ రిసీవ్డ్ మొబైల్ నెంబర్ ఆర్ అండ్ అడ్రస్ అని ఓకే అనండి. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ కొడితే ఓటీపీ వస్తుంది. ఇక్కడ మీరు ఒకవేళ ఇవ్వలేదంటే రీసెండ్ ఓటీపీ కొట్టచ్చు. ఓటీపీ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి రీవెరిఫై అని కొట్టుకోండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. అక్కడ అన్ని చెక్ బాక్సెస్ అన్చెక్ ఉన్నాయి కదండి, చెక్ చేసి చేస్తే అప్లికేషన్ అనేది ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీరు క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి ఓకే అండి. నెక్స్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఈ అప్లికేషన్కి అడుగుతుంది. ఫర్గాట్ యూజర్ ఐడి ఆర్ చేంజ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. మీకు అక్కడే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆ క్యాప్చర్ కోడ్ ఇచ్చి లాగిన్ అయితే లాగిన్ అయిపోతారు. ఇక్కడ చూడండి, మీ ఓటీపీఆర్ జనరేట్ అయింది కదా, ఆ ఓటీపీఆర్ని బేస్ చేసుకునే ఉంటుంది. తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి మూవ్ అయిపోవచ్చు. పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి ఇచ్చే ముందు ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలో ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారండి. 7th నుంచి ఎస్ఎస్సి వరకు అయితే కనుక ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్, ఎస్ఎస్సి తర్వాత 12th అయితే కనుక ప్రాసెస్ సర్వర్స్ లేకపోతే ఆఫీస్ సబార్డినేట్స్ దేనికైనా అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్ నుంచి ఆ పైన ఏదైనా 12th అలా అయితే కనుక మిగిలిన పోస్టులకి. గ్రాడ్యుయేషన్ అయితే ఓన్లీ సబార్డినేట్స్ తప్ప ఇది దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీద ఏదైతే అది ఇవ్వండి. తర్వాత క్లాస్ 1st నుంచి 2nd, 3rd, 4th అలా 7th వరకు ఉంటాయండి. అవన్నీ మీరు ఏ క్లాస్, ఏ ఇయర్ పాస్ అయ్యారో, స్కూల్ నేమ్ ఏంటి, అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. మీ స్టడీ ఏంటి, రెగ్యులరా లేకపోతే ప్రైవేట్, ఓపెన్ సోర్స్ అనేది కూడా ఇవ్వండి. నెక్స్ట్ అనుకోండి, మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత సరిగ్గా చూసుకుని ఇయర్ ఆఫ్ పాసింగ్, స్కూల్ నేమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఏ డిస్టిక్లో చదివారో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఓకే చేసుకోండి. తర్వాత అప్లికేషన్ క్లిక్ చేయండి. అప్లికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసేయాలి. అంటే నెక్స్ట్ సెలెక్ట్ ద పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, సెలెక్ట్ యువర్ జ్యుడిషియల్ డిస్టిక్, ఏ డిస్టిక్కి అప్లై చేస్తున్నారు. అప్పుడు ఆల్రెడీ కొన్ని పోస్టులు కొన్ని డిస్టిక్లకి ఉన్నాయండి. అందులో ఉమెన్స్ కేటగిరీ ఏంటి అవన్నీ ఉన్నాయి. దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫోటోగ్రాఫు, సిగ్నేచరు అప్లోడ్ చేసేయండి. దాని సైజ్ వచ్చి 80 KB ఉండాలి. తర్వాత సర్టిఫికెట్స్ ఏమో 1 MB ఉండాలండి సైజ్. కరెక్ట్గా దాని ఫార్మాట్స్లో కరెక్ట్గా అప్లోడ్ చేసుకోండి. ఫోటో అండ్ సిగ్నేచర్ అయిపోయిన తర్వాత ఫీజ్ పేమెంట్ జనరల్ వాళ్ళకి 600 అండి. విత్ ఎక్స్ట్రా అడిషనల్ అంటే GST అవి కలిపి 623 అయింది. దాన్ని ఇక్కడ స్కాన్ చేసి పేటిఎం ద్వారా అప్లై చేసేయచ్చు, లేకపోతే మీరు జీపే, గూగుల్ పే ద్వారా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఇలా మీరు అప్లై చేసిన తర్వాత ఫీజు అనేది వస్తుంది. వేరే అప్లికేషన్ అంటే ఇంకో పోస్ట్ పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ ఫీజు పేమెంట్, మళ్ళీ అప్లికేషన్ సెలెక్షన్ అనేది ఉంటుందండి. ఓటీపీఆర్ మాత్రం మీకు జనరేట్ అయిన ద్వారానే ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. కానీ ఫీజు మాత్రం సపరేట్గా పే చేయాలి. ఎలిజిబుల్ మీరు దేనికి ఎలిజిబుల్ అయితే దానికి మీరు సేమ్ పెట్టుకోవచ్చండి. ఎన్నైనా క్యాండిడేట్ హెల్ప్ డెస్క్ వర్క్, ఈ నెంబర్స్, మెయిల్ ఐడి ఇవి అండి క్యాండిడేట్ హెల్ప్ డెస్క్. అంతేనండి. వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.